Hello everyone, welcome to my channel Arcube Maths. My name is Rajshekhar. So గత వీడియోస్లో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే CGL, CHL, CHSL వంటి పోటీ పరీక్షలకు ఆల్జిబ్రా అనే చాప్టర్ నుంచి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగింది అనేది తెలుసుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో మరిన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. సో మొదటి ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ 2x minus y by x plus 2y is equal to 1/2, then the value of 3x minus y by 3x plus y is. సో ఇది మనకు ప్రశ్న. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనము x y మధ్య రిలేషన్ కనుక్కుందాం. అంటే 2x minus y, సో అపాన్ x plus 2y equal to 1/2. So now by cross multiplication we get 4x minus 2y is equal to x plus 2y. Taking x left side and minus 2y right side, so we get 3x equal to 4y. So or x by y is equal to 4/3 or x is to y is equal to 4:3 వస్తుంది. సో ఇప్పుడు మనకు ఇచ్చిన క్వశ్చన్ తీసుకుంటే, ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి మనకు 3x minus y divided by 3x plus y. సో ఇందులో మనకు x means multiple of 4k some constant, y means multiple of 3 అలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అయితే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో మనకు ఆ కాన్స్టెంట్ కామన్గా వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. అంటే మనం డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 into 4 plus 3 that is equal to 12 minus 3 9 by 12 plus 3 15. సో మనకు 3తో క్యాన్సిల్ చేస్తే 3/5 ఆన్సర్. సో ఇలా చేయొచ్చు. సో లేదా మనకు ఇంకొక మెథడ్ ద్వారా కూడా షార్ట్కట్లో చాలా ఈజీగా చేయవచ్చు. షార్ట్కట్, సో ఇక్కడ మనకు 3x is equal to 4y అని ఇవ్వడం జరిగింది. సో 3x by y is equal to 4గా రాసుకుందాం. ఇక్కడ మనకు రూల్ అప్లై చేద్దాం. సో కాంపోనెండో అండ్ డివైడెండో. సో ఈ రూల్ కాంపోనెండో అండ్ డివైడెండో అప్లై చేస్తే మనకు 3x plus y divided by 3x minus y equal to 4 plus 1 by 4 minus 1. We can take 4 means 4/1. So that is equal to 3x plus y by 3x minus y equal to 5/3. So interchanging this both numerator and denominator, so we get 3/5 వస్తుంది. ఇంటర్చేంజ్ ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ 3/5 వస్తుంది. సో అయితే ఇక్కడ మీకు కాంపోనెండో అండ్ డివైడెండో రూల్ అనేది మీకు ఐడియా ఉండాలి. కాంపోనెండో డివైడెండో రూల్ ఏంటంటే, సపోజ్ if two ratios, if a by b is equal to c by d, if a by b is equal to c by d, so then a plus b by a minus b is equal to c plus d by c minus d. So this is కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. డివిడెండో రూల్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో దీని ప్రకారం మనము ఈజీగా షార్ట్కట్లో చాలా సింపుల్గా మనము చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ a and b
be positive integers such that a square minus b square is equal to 19, then the value of a. So here given information is a square minus b square equal to 19. So here observe here 19 is prime number. 19 is prime number. So and condition also given, a and b are positive integers, a, b are positive integers. So now we can substitute a square minus b square means we can write a minus b into a plus b is equal to 19. So observe here 19 is prime number. 19 can be written as 19 into 1. So because a, b are positive integers, so we can write 19 can be written as 19 into 1. Only one possibility, or 1 into 19. So observe here, so we can take sum of two numbers. A plus b is 19 and a minus b should be 1. ఇక్కడ a plus b 19, a minus b 1 పాసిబిలిటీ ఉంది, ఒకే ఒక పాసిబిలిటీ ఉంది. సో అప్పుడు మనకు ఏ వాల్యూ కావాలన్నప్పుడు మనకు 19 ప్లస్ 1/2 20/2 10 వస్తుంది. సో b వాల్యూ కావాలన్నప్పుడు 19 మైనస్ 1/2 18/2 9 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏ వాల్యూ అడిగాడు కాబట్టి మనకు ఆప్షన్ 4, ఏ వాల్యూ ఆప్షన్ 4 అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అండర్ రూట్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ 3 మైనస్ ఎక్స్ అపాన్, సో అండర్ రూట్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ అండర్ రూట్ 3 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పినట్లు మనకు సో కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూలు మనకు అప్లై చేస్తాం. అంటే సో ఇచ్చిన క్వశ్చన్కు మనకు అప్లయింగ్ సో కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూలు మనము అప్లై చేద్దాం. సో అప్లై చేస్తే మనకు సో ఆల్రెడీగా మీకు ముందు క్వశ్చన్లో చెప్పడం జరిగింది ఆ రూలు. సో మనకు ఒకసారి అప్లై చేస్తే సో మనకు ప్లస్ టర్మ్స్ అంటే రూట్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ రూట్ 3 మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ రూట్ 3 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై root 3 plus x plus root 3 minus x minus root 3 plus x minus into minus plus root 3 minus x is equal to 2 means we can take 2 means 2 by 1. So 2 plus 1, so 2 plus 1 by 2 minus 1. So here minus term and plus term cancel, here minus and plus term, two terms will be cancelled. So next we get 2 into root 3 plus x divided by 2 into root 3 minus x equal to 3 by 1 means 3. సో ఇక్కడ మనకు 2 క్యాన్సిల్ చేయొచ్చు. ఆఫ్టర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ సో వి గెట్ 3 ప్లస్ ఎక్స్ బై 3 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 బై క్రాస్ మల్టిప్లికేషన్. సో వి గెట్ 3 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ 9x. సో టేకింగ్ మైనస్ 9x left side we get 10x. So is equal to 27 minus 3, we get 24. So x is equal to 24 by 10. After cancellation we get 12 by 5. So 12 by 5 is the answer. So option 2 right answer. So ఈ విధంగా చేయాలి. సో కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ను మీరు ఒకసారి బాగా నేర్చుకుంటే సో చాలా ఈజీగా మనము సాల్వ్ చేయవచ్చు అనమాట. రైట్, సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ అనేది అర్థం కావడానికి రాయడం జరిగింది.
we can write second step directly. Right, next question చూద్దాం. If x plus 1 by x is equal to 5, then 2x by 3x square minus 5x plus 3 is equal to. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే x plus 1 by x is equal to 5 ఇవ్వడం జరిగింది. సో మన క్వశ్చన్ వచ్చేసి 2x upon 3x square minus 5x plus 3. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి చూడండి మనకు సో x square plus 1 is equal to 5x. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి x square plus 1 is equal to 5x వస్తుంది. సో హియర్ అబ్జర్వ్ హియర్ ఇన్ డినామినేటర్ 3x square plus 3. సో ఇక్కడ 3x square plus 3 ఉంది కాబట్టి మనకు బోత్ సైడ్ 3తో మల్టిప్లై చేస్తాం. సో 3x square plus 3 is equal to 15x. అంటే మనకు we can substitute instead of 3x square plus 3 is 15x. So now 2x divided by 3x square plus 3 place లో మనము 15x substitute చేస్తే minus 5x. So we get that is equal to 2x by 10x. So after cancellation we get 1 by 5. 1 by 5 is right answer. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు. ఆప్షన్ 2 అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x is equal to root 3 by 2, then the value of root 1 plus x plus root 1 minus x by root 1 plus x minus root 1 minus x. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి x వాల్యూ ఇచ్చాడు. సో x is equal to root 3 by 2 ఇవ్వడం జరిగింది. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే we can write 1 by x. So 1 by x is equal to 2 by root 3. So 1 by x is equal to 2 by root 3. So now applying rule componendo and dividendo. So applying componendo and so dividendo. Right, apply చేస్తే మనకు 1 plus x by 1 minus x equal to 2 plus root 3 upon 2 minus root 3 ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మనకు ఎందుకంటే అక్కడ క్వశ్చన్లో మనకు రూట్ 1 plus x plus root 1 minus x. సో ఈ విధంగా వస్తుంది. ఒక్కసారి మనము సో ఇక్కడ RHSలో డినామినేటర్ రేషనలైజేషన్ చేస్తే సో 1 plus x by 1 minus x is equal to, so ఇక్కడ rationalizing the denominator, so we get rationalizing factor of 2 minus root 3, 2 plus root 3 అవుతుంది. సో అప్పుడు denominator సో a square minus b square అంటే 2 square 4 minus 3 denominator 1 వస్తుంది. సో నెక్స్ట్ న్యూమరేటర్ we get 2 plus root 3 whole square వస్తుంది. సో దిస్ ఈస్ ద న్యూమరేటర్. సో మనకి నెక్స్ట్ స్టెప్ మనం ఏం రాయొచ్చు చూడండి. So we can write 1 plus x by 1 minus x, so under root is equal to 2 plus root 3, right? 2 plus root 3 means 2 plus root 3 by 1. So now again do component and dividend. మళ్ళీ చేస్తే అప్పుడు మనకు root 1 plus x plus root 1 minus x divided by, so root 1 plus x minus root 1 minus x. 2 plus root 3 plus 1 divided by 2 plus root 3 minus 1. So we get 3 plus root 3 divided by, so 1 plus root 3. So in numerator 3 can be written as root 3 into root 3. న్యూమరేటర్ లో 3 ని root 3 into root 3 రాస్తే ఒక root 3 కామన్ తీద్దాం. సో అప్పుడు root 3 plus 1 by, సో 1 plus root 3 అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఫైనల్ ఆన్సర్ మనకు root 3 వస్తుంది. సో root 3 అనేది మనకు ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చేయవచ్చు. సో ఇక్కడ చూడండి 2 times మనకు కాంపౌండ్ అండ్ డివిడెండ్ అప్లై చేయడం జరిగింది.
సో ఇలా మనకు డిఫికల్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ రూల్ అప్లై చేసి చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. ఇఫ్ x is equal to root 3 plus 1 by root 3 minus 1 and y is equal to root 3 minus 1 by root 3 plus 1, then find the value of x square plus y square. సో ఈ ప్రాబ్లమ్ను 2 మెథడ్స్లో సాల్వ్ చేయవచ్చు. సో ఫస్ట్ x తీసుకొని డినామినేటర్ను రేషనలైజేషన్ చేసి సో అలానే ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవడం, y తీసుకొని డినామినేటర్ రేషనలైజేషన్ చేసి y స్క్వేర్ వాల్యూ కనుక్కోవడం, తర్వాత యాడ్ చేస్తే వస్తుంది. ఇంకా సింపుల్ మెథడ్లో ఏంటంటే సో ఇక్కడ ఆల్రెడీగా మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో దీన్ని మనము ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy వస్తుంది. సో మైనస్ 2xy. సో ఈ విధంగా మనము చేయవచ్చు. ఇందులో ఎక్స్ ప్లస్ వై టర్ము సో xy మనం కనుక్కుంటే సరిపోతుంది. సో క్లియర్లీ సో ఎక్స్ అండ్ వై సో xy ఈజ్ 1, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 1 బికాస్ సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1/x రెసిప్రోకల్ చూడండి. సో అప్పుడు మనకు x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ x y రెసిప్రోకల్స్ ఒకదానికొకటి విలోమాలు కాబట్టి అప్పుడు xy ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. రైట్, నెక్స్ట్ x ప్లస్ వై సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సో రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 మైనస్ 1 ప్లస్ రూట్ 3 మైనస్ 1 బై సో రూట్ 3 ప్లస్ 1. సో మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పడం జరిగింది. సో రూట్ ఏ ప్లస్ రూట్ బి బై రూట్ ఏ మైనస్ రూట్ బి ప్లస్ రూట్ ఏ మైనస్ రూట్ బి బై రూట్ ఏ ప్లస్ రూట్ బి. సో దీని యొక్క రిజల్ట్ 2 ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బిగా రాయవచ్చు అనేది గత వీడియోలో చెప్పడం జరిగింది. మీకు సర్ట్స్ అనే టాపిక్ చూస్తే అర్థమవుతుంది. సో వాటికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు డైరెక్ట్గా అప్లై చేస్తే 2 ఇంటూ సో ఏ ప్లస్లో 3 ప్లస్ 1 బై 3 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 బై 2. సో వీ గెట్ 4. ఎక్స్ ప్లస్ వై ఈజ్ 4. నౌ టేక్ ఎక్స్ ప్లస్ వై whole square minus 2xy. So x plus y means 4 square minus 2 into xy means 1. That is equal to 16 minus 2. That is equal to 14 is answer. So ఇలా చాలా సింపుల్ గా మనము సాల్వ్ చేయవచ్చు అన్నమాట. రైట్, సో ఆప్షన్ 1 అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ 4 root 3 plus 5 root 3 upon root 48 plus root 18 is equal to a plus b root 6. సో ఇది ఇవ్వడం జరిగింది. సో మనకు 4 root 3 plus 5 root 2 డివైడెడ్ బై సో ఇక్కడ మనకు రూట్ 48. సో మనము రూట్ 48 ఏ విధంగా రాసుకోవచ్చు? సో 16 3s 48 ఎందుకంటే ఆర్డర్ 2 కాబట్టి 16 3s 4 root 3 రాయొచ్చు, 4 root 3. అలానే రూట్ 18 మనకు 9 2s అంటే 3 root 2గా రాయవచ్చు. అంటే డినామినేటర్లో 4 root 3 ప్లస్ 3 root 2 అవుతుంది. సో రేషనలైజింగ్ ద డినామినేటర్. సో అప్పుడు మనకు డినామినేటర్ రేషనలైజ్ చేస్తే సో 4 root 3 మైనస్ 3 root 2 డివైడెడ్ బై 4 root 3 మైనస్ 3 root 2 అవుతుంది. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ స్టెప్ చూడండి, మల్టిప్లై చేయండి. 4 root 3తో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే సో 4 root 3 ఈజ్ నథింగ్ బట్ రూట్ 48 మీన్స్ 4 root 3 ఇంటూ 4 root 3 48 అవుతుంది. సో నెక్స్ట్ మైనస్ 4 into 3 12 root 6 అవుతుంది. ప్లస్ 5 4s 20 root 6 మైనస్ సో 5 into 3 15 into 2 30. సో డివైడెడ్ బై
4 root 3 into 4 root 3. ఇక్కడ మనకు డినామినేటర్లో a plus b into a minus b, a square 48 minus 18. సో ఈజ్ ఈక్వల్ టు మనకు a plus b root 6 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు న్యూమరేటర్ తీసుకుంటే మనకు 48లో ఒక 30 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 18 వస్తుంది. సో ఇక్కడ మనకు 20 root 6 minus 12 root 6. So we get 8 root 6. So divided by 30 is equal to a plus b root 6 అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనము చేయవచ్చు. మరి ఇప్పుడు సపరేట్గా మన టర్మ్స్ డివైడ్ చేస్తే సో 18/30 ప్లస్ 8/30 root 6 is equal to a plus b root 6 అవుతుంది. సో ఇక్కడ 18/30 క్యాన్సిలేషన్ చేస్తే సో మనకు 6తో క్యాన్సిలేషన్ చేస్తే సో నెక్స్ట్ 6 3s 6 5s ప్లస్ 2తో క్యాన్సిల్ చేస్తే 2 4s 2 15s root 6 is equal to a plus b root 6 అవుతుంది. సో ఇందులో మనకు క్లియర్గా ఏ వాల్యూ వచ్చేసి 3/5 ఉంది. అలానే b వాల్యూ వచ్చేసి 4/15 కంపేర్ చేసినప్పుడు 3/5 4/15 మనకు ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు డినామినేటర్ను రేషనలైజేషన్ చేయాలనే పాయింట్ను బేస్ చేసుకొని చేస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ x plus y is equal to 2z, then the value of x by x minus z plus z by y minus x is. సో ఇది మనకు ప్రశ్న. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి, x plus y is equal to 2z. We can write x plus y is equal to z plus z. Okay, so now question, x by x minus z plus z by y minus z. సో ఇక్కడ మనకు y minus z వాల్యూ కావాలి. సో y minus z వాల్యూ కావాలి లేదా x minus z వాల్యూ కావాలి డినామినేటర్. సో z మనకు లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x minus z is equal to z minus y అవుతుంది. అంటే ఇక్కడ మన క్వశ్చన్ను x by x minus z అలానే రాసి మైనస్ z by y minus z ను మనం ఇంటర్చేంజ్ చేస్తాం z minus y. సో ఎందుకు అలా చేస్తున్నాం అంటే x by x minus z మైనస్ z by, సో z minus y ప్లేస్లో మనము x minus z సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో x minus z. సో ఇప్పుడు మనకు ఎల్సిఎం డినామినేటర్స్ సేమ్ కాబట్టి సో x minus z రాసేస్తా, అప్పుడు న్యూమరేటర్ x minus z అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ 1. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ ఆప్షన్ మనకు 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇఫ్ రూట్ 0.03 into 0.3a is equal to 0.3 into 0.3 into root b. సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకు 0.03 ఇంటూ 0.3a. సో అక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో వీ నో దట్ రూట్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే విషయం మనకు తెలుసు. రైట్ సైడ్ ప్రతి టర్మ్ని స్క్వేర్ చేస్తే 0.3 హోల్ స్క్వేర్ మీన్స్ 0.09 ఇంటూ 0.09 ఇంటూ బి అవుతుంది. సో మనం ఏ బై బి కనుక్కోవాలి. సో ఏ బై బి అన్నప్పుడు బి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 0.09 ఇంటూ 0.09, సో డివైడెడ్ బై 0.03 ఇంటూ 0.3, దట్ ఈస్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనకు న్యూమరేటర్ డినామినేటర్లో డెసిమల్స్ రిమూవ్ చేస్తే 9 ఇంటూ 9 డివైడెడ్ బై 3 ఇంటూ 3 అవుతుంది ఇంటూ. సో ఇక్కడ మనకు 2 డెసిమల్ ప్లేసెస్, సో ఇక్కడ 2 టోటల్ 4 ప్లేసెస్ న్యూమరేటర్లో ఉన్నాయి.
సో డినామినేటర్లో 2 ప్లేసెస్, ఇక్కడ ఒకటి 3 ప్లేసెస్ ఉన్నాయి. అంటే న్యూమరేటర్లో మనకు ఒక డెసిమల్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి డినామినేటర్తో కంపేర్ చేసినప్పుడు అప్పుడు 1/10 రాసుకుంటే సరిపోతుందన్నమాట. సో 1/10 మనం రాసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే న్యూమరేటర్లో ఒక డెసిమల్ ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి. రైట్, ఇప్పుడు మనకు 3 into 3 9, ఒక 9 క్యాన్సిల్ చేద్దాం. 9/10 మీన్స్ మనకు 0.9 అవుతుంది. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. లేదంటే సింపుల్గా ఇక్కడ మనకు సో న్యూమరేటర్లో 4 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, 4 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. అలాగే డినామినేటర్లో చూడండి, సో 3 డెసిమల్ ప్లేసెస్. అప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే రిజల్ట్లో మనకు 1 డెసిమల్ ప్లేస్ ఉండాలి. 1 డెసిమల్ ప్లేస్ ఉండాలి అంటే ఆప్షన్లో మనకు 1 డెసిమల్ ప్లేస్ ఆప్షన్ 3 కాబట్టి అలా కూడా మనము ఇచ్చిన ఆప్షన్స్ బట్టి కూడా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ x⁴ minus 17 into x⁴ plus 17x² minus 17x plus 17 at x is equal to 16. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా మనకు 16 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లార్జ్ నంబర్స్ వస్తాయన్నమాట. సో అలా కాకుండా సింపుల్గా ట్రిక్ ఏంటంటే, సో ఆ ట్రిక్ చూడండి. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ ఎలా రాసుకోవచ్చు అంటే మనకు x⁴, సో x⁴ అలానే రాస్తాం. సో మైనస్ 17x³ ని మైనస్ 16x³ మైనస్ x³ గా విడగొడదాం. అలానే 17x² ని 16x² ప్లస్ x² గా స్ప్లిట్ చేద్దాం. 17x ని మైనస్ 16x మైనస్ x గా స్ప్లిట్ చేద్దాం. ప్లస్ 17 అలానే రాద్దాం. సో ఇప్పుడు మనం చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో x⁴ మైనస్ 16x³ ప్లస్ 16x² మైనస్ 16x. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ చూడండి, రిమైనింగ్ టర్మ్స్ వచ్చేసి మైనస్ x³ ప్లస్ x² మైనస్ x ప్లస్ 17. సో ఇప్పుడు మనము x ప్లేస్లో 16 సబ్స్టిట్యూట్ చేస్తే సో x ఈజ్ ఈక్వల్ టు 16. x ఈజ్ ఈక్వల్ టు 16 సబ్స్టిట్యూట్ చేస్తే 16⁴ మైనస్ సో x 16³ into 16 16⁴, 16² into 16 plus 16³ minus 16 into 16 16² minus 16³ plus 16² minus 16 plus 17. సో ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 16⁴ మైనస్ 16⁴ క్యాన్సిల్ చేయొచ్చు, 16³ మైనస్ 16³ క్యాన్సిల్ చేయొచ్చు, మైనస్ 16² ప్లస్ 16² క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫైనల్లీ 17 మైనస్ 16 వి గెట్ ఆన్సర్. సో ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. సో ఆప్షన్ 2. సో మరి ఈరోజు క్లాస్లో మనము సో ఆల్జిబ్రా చాప్టర్కి సంబంధించి సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి నిర్వహించే అన్ని ఎగ్జామ్స్కు మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, వాటిని సింపుల్గా ట్రిక్ బేస్డ్గా షార్ట్ కట్స్లో ఏ విధంగా చేయవచ్చు అనేది మనము తెలుసుకోవడం జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ పొందడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.